ఒకవైపున రాష్ట్ర రాజకీయాలు, మరొక వైపున జాతీయ రాజకీయాలు వీటిని గురించి చర్చించుకుంటుంటే జియో పాలిటిక్స్ ఎంత అరాచకంగా ఉంటాయనడానికి సాక్ష్యం. ఒక దేశ అధ్యక్షుడు, ఆయన భార్య బంధించబడ్డారు. వాళ్ళు చేసిన తప్పేంటంటే అమెరికాకి బానిసత్వం చేయకపోవడం. తమ దేశంలో డ్రగ్స్ ఉన్నాయి, ఆ డ్రగ్స్ వాళ్ళని కంట్రోల్ చేయట్లేదు అన్నటువంటి ఒక సాకు చూపెట్టి, ఇప్పుడు అమెరికాలో కూడా డ్రగ్స్ దొరుకుతున్నాయి, అమెరికాలో కాల్పులు జరుగుతున్నాయి, అమెరికాలో పేలుళ్ళు జరుగుతున్నాయి, అమెరికాలో అరాచకాలు జరుగుతున్నాయి. కాబట్టి అమెరికా అధ్యక్షుడిని తీసుకెళ్లి బొక్కలో దోసేయచ్చా, వాళ్ళ ఆవిడ్ని ఆయన్ని పట్టుకెళ్ళి నిర్బంధించేయచ్చా, వేరే దేశం వెళ్ళి రష్యా వాడు చైనా వాడు ఒప్పుకుంటారా? అది మా దేశ అంతర్గత వ్యవహారం అంటారు. వెనిజులాలో డ్రగ్స్ అమ్ముతుంటే వెనిజులా అంతర్గత వ్యవహారం, వాళ్ళ దాళ్ళు తేల్చుకుంటారు. అంతర్జాతీయంగా నీ దగ్గరికి డ్రగ్స్ తీసుకుని వస్తే నువ్వు లోపలే, ఆయుధాలు తీసుకుని వస్తే నువ్వు లోపలే. అంతేగాని వాళ్ళ దేశం మీదకి వెళ్ళి దాడికి వెళ్తాను, నీ దేశం మీదకి వాడేమైనా పంపిస్తే లెక్క. కానీ వాడికి సంబంధం లేదే. కానీ ఎక్కడైతే వెనిజులాలో ఉన్నటువంటి పెట్రోల్ నిల్వల మీద కన్నేసినటువంటి అమెరికా మదురోని లొంగిపోనమంది అధ్యక్షుడిని, వెనిజులా అధ్యక్షుడిని ఒప్పుకోలేదు. ఆయిల్ నిల్వల కోసం ఈ నాటకం ఆడుతున్నారన్నటువంటి నిజాన్ని బయటపెట్టాడు. ఇప్పుడు అందుకు ప్రతీకారంగా అమెరికా దాడులు చేసి, వైమానిక దాడులు చేసి, చివరికి వెనిజులా సైన్యం అతనికి సహకరించలేదు. వెనిజులా సైన్యం పారిపోయింది, లేదా అమెరికా మాటలకు లొంగిపోయింది, నిశ్శబ్దంగా ఉండిపోయింది. దాంతో ఏకంగా వెనిజులా అధ్యక్షుడు నివాసం మీద దాడి చేసి అతన్ని పట్టుకుని తీసుకెళ్లారు, అతని భార్యను కూడా తీసుకెళ్లారు. అంటే ఒక అరాచకం చేస్తుంది, బహిరంగ దంద, బహిరంగ రౌడీయిజం, బహిరంగ అరాచకం. పాత రోజుల్లో రాజులు ఇతర దేశాల మీద దండయాత్రలు చేసినప్పుడు గుర్రాలో, ఏనుగులో వాటితో చేశారు అన్నది విన్నాం. అప్పుడు ఏదైతే కోటలో ఉన్నటువంటి వెన్నుపోటుదారుల కారణంగా బలైనటువంటి హిందూ రాజుల్ని చూసాం. ఇప్పుడు తాజాగా ఈ తరహా వ్యవహారం చూడాల్సి వస్తుంది ప్రపంచంలో. ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవచ్చు, గతంలో కూడా ఇట్లాగే జరిగి ఉంటాయి అన్నటువంటిది. మన దేశంలో ఉన్నటువంటి సంస్కృతి పరమైనటువంటి ఆస్తుల ధ్వంసం ఎందుకు జరిగిందంటే మన వెన్నుపోటుదారుల వల్ల. అలాగే మన ఆస్తులు వాడు దోచుకోగలిగాడంటే మనం ఎదురు తిరిగేటటువంటి శక్తి లేకపోవడం వల్ల. ఇప్పుడు అక్కడ అదే జరిగింది. వెనిజులా దగ్గర శక్తి లేకపోవడంతో అమెరికా ఆక్రమించుకుని ప్రపంచానికి నీతులు చెప్తా ఉంటుంది. ట్రంప్ లాంటి వాడు వచ్చి కథలు చెప్తూ ఉంటాడు.